అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 6వ తరగతి సామాన్య శాస్త్రం కొత్త టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి లెసన్స్ గురించి అయితే రివ్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు అయితే మనం 11 లెసన్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు అయితే 10 లెసన్స్ అనేవి చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోయింటే పైన కార్డ్స్లో విడిచిపెట్టాను, ఒకసారి చూడండి. సో ఈరోజు అయితే మనం నీడలు, వాటి యొక్క ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. సో అంతేకాకుండా మీరు మా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్ నుండి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే లెసన్లోకి వెళ్దాం. లెసన్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇలా కనిపిస్తుంది. టైటిల్ అయితే మీకు నీడలు ప్రతిబింబాలు అని కనిపిస్తుంది. సో చిన్న టాపిక్, బట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ పాఠం ద్వారా మనం సాధించేటటువంటి అభ్యసన ఫలితాలు చూసుకున్నట్లయితే కాంతి వనరుల గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. నీడ అంటే ఏంటి నిర్వచిస్తాము. ఇక్కడ కాంతి నిరోధము, పారదర్శకము, పాక్షిక పదార్థాల మధ్య భేదాలు తెలుసుకుంటాము. ఏ వస్తువులు నీరుని ఏర్పరచవో కూడా మనం తెలుసుకోగలుగుతాం. వస్తువు కాంతి వనరు మధ్య గల దూరాన్ని, నీడ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాము. తోలు బొమ్మలాట, నీడలతో ఆటలు, చేతులు ఉపయోగించి వివిధ ఆకారాలు చేయడం గురించి కూడా ఇక్కడ మనకు చెప్పబోతున్నాడు. సో నీడ పరిమాణం, ఆకారం రోజులోని వివిధ సమయాలు బట్టి మారడాన్ని అవగాహన చేసుకుంటాం. దాన్ని సండైల్ అంటాం. దాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడతాయో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక లెసన్లోకి వెళ్దాం. రాజు ఒకరోజు సాయంత్రం బడి నుండి ఇంటికి ఆలస్యంగా బయలుదేరాడు. అతను బయలుదేరిన సమయానికి రోడ్డుపై వాహనాలను, రోడ్డు ఇరువైపుల నుండి భవనాలను చూశాడు. సో అలా ఇంటికి వస్తున్న సమయానికి చీకటి పడుతూ ఉంది. ఇలా చీకటి పడుతుండేసరికి భవనాలు స్పష్టంగా చూడలేకపోతున్నాడు. ఇంటికి చేరేసరికి పూర్తిగా చీకటి అయింది. ఇంటికి వెళ్ళాక అతను హోంవర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో కరెంటు పోయింది. సో వస్తువులు అక్కడే ఉన్నాయి, తను అక్కడే ఉన్నాడు, కానీ వస్తువులు కనిపించడం లేదు. ఎందుకు అలా కనిపించడం లేదని తనకు ఆశ్చర్యం వేసింది. కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నల నుండి మనకి సమాధానం చూద్దాం. మీ గది తలుపు, కిటికీ అన్నీ మూసి గదిని చీకటి చేయండి. బల్బు లేదా కొవ్వొత్తు వెలిగించి గదిలోని ఏదో ఒక వస్తువును చూడండి. మీరు చూస్తున్న ఆ వస్తువుకు మీ కళ్ళకు మధ్య ఒక అట్టను ఉంచండి. ఇప్పుడు మీకు ఆ వస్తువు కనిపిస్తుందా అన్న ప్రశ్న వేసాడు అనమాట. కనిపించదు, ఎందుకంటే ఒక అట్ట అనేది అడ్డుగా ఉంది కాబట్టి. ఓకే, ఆ వస్తువు మీ కంటికి మధ్య ఏ అడ్డు లేనప్పుడు అది మీకు కనబడిందా? ఎస్, కనబడుతుంది. ఏదైనా అడ్డు ఉంచినప్పుడు ఆ వస్తువు నుండి మీ కంటికి చేరవలసిన దాన్ని చేరనీయకుండా అడ్డుగా ఉంచిన వస్తువు ఆపివేస్తుంది. మరి ఆ వస్తువు నుండి మనకు చేరేది ఏమిటి అనే ప్రశ్న అనమాట. అంటే ఇక్కడ మనకి కాంతి. సో న్యాచురల్గా మనం ఏదైనా సరే ఒక వస్తువును చూడాలంటే కాంతి ఆ వస్తువు నుండి పరావర్తనం చెంది మన కంటికి చేరాలి. చేరినప్పుడే అక్కడ వస్తువు ఉంది అని మనం చెప్పగలుగుతాం కదా. సో బల్బు వెలిగినప్పుడు బల్బు నుంచి వచ్చిన కాంతి వస్తువు మీద పడి తిరిగి ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది. ఇలా వస్తువు నుండి బయలుదేరిన కాంతి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలుగుతాము అని చెప్తాడు అనమాట. అంటే వస్తువు చూడడానికి ఖచ్చితంగా మనకి ఏముండాలి? కాంతి ఉండాలి. కాంతి ఇచ్చే వస్తువులను మనం కాంతి జనకం అని పిలుస్తాం అనమాట. అంటే మరి కాంతిని ఇచ్చేటటువంటి కాంతి జనకాలు ఏవి? సూర్యుడు, వెలుగుతున్న బల్బు, వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతి జనకాలు. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువు నుంచైనా ఏ వస్తువు అయినా మనకి కాంతి జనకంలా పనిచేస్తుంది. చూసారా ఇక్కడ ప్రశ్న. వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువు అయినా మనకి కాంతి జనకంలా పనిచేస్తుంది. అయితే ఈ కాంతి జనకాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సహజ కాంతి జనకాలు, 2 కృత్రిమ కాంతి జనకాలు. సో సహజ కాంతి జనకాలు అంటే సూర్యుడు కావచ్చు, అదేవిధంగా నక్షత్రాలు కావచ్చు, మినుగులు, పురుగులు కావచ్చు, ఇవన్నీ సహజంగా కాంతిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి సహజ కాంతి జనకాలు అంటారు. ఇక దీపం కానీ, కొవ్వొత్తి కానీ, బల్బు కానీ ఇవన్నీ మనం సృష్టించుకున్నాం కాబట్టి వాటిని కృత్రిమ కాంతి జనకాలు అంటారు. ఓకేనా? ఇక తర్వాత చూద్దాం. సాధారణంగా మనం పగటి వేళల్లో నీడను చూడస్తుంటాం. మరి రాత్రి వేళలో నీడలు ఏర్పడతాయా? చంద్రుడి వెన్నెల్లో మీరు నీడను చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా రాత్రిపూట మీ ఇంటిలో విద్యుత్ బల్బు వెలుగులో కూడా మీరు మీ నీడను చూడవచ్చు. సూర్యుడు, బల్బు, వెన్నెల మరి ఇతర కాంతి లేనప్పుడు మీరు నీడను చూడడం సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ నీడ ఏర్పడాలన్నా ఖచ్చితంగా మనకేముండాలి? కాంతి ఉండాలి అనే భావన అయితే ఇక్కడ మనకి చెప్పబోతున్నాడు అనమాట. అంటే నీడ ఏర్పడాలంటే ఖచ్చితంగా ఏముండాలి? కాంతి ఉండాలి. మరి దీనిపైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడనమాట. మరి వస్తువులు నీడను ఏర్పరచాలంటే వాటికి ఉన్న ధర్మాలు ఏంటి ఒకసారి చూద్దాం. కాగితం, అట్ట, చెక్క, ఇనుము వంటి పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవు. ఇటువంటి పదార్థాలను
ఇటువంటి పదార్థాలు నీడలు ఏర్పరుస్తాయి. వీటినే మనం ఏమని పిలుస్తాం, కాంతి నిరోధ పదార్థాలు అంటాము. అంటే కాంతితో పాటు కాంతి అనేది ఏదైనా కాంతి నిరోధక పదార్థమై పడినప్పుడు మాత్రం మనకి నీడను ఏర్పరుస్తాయి. గాజు, గాలి వంటి పదార్థాలు తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి. కావున ఇటువంటి పదార్థాలు మనకి నీడను ఏర్పరచు. అంటే ఇంతకుముందు ఏమైతే ఉండేదంటే కాంతి తమ గుండా ప్రసరింపజేసేవాడిని పారదర్శక పదార్థాలు అనేవాళ్ళం. కానీ ఇక్కడ డెఫినేషన్ అయితే మార్చాడు. కాంతిని తమ గుండా ప్రసరింపజేసి నీడను ఏర్పరచని వస్తువులను పారదర్శక పదార్థాలు అంటారు. కాంతిని తమ గుండా ప్రసరింపనీయక నీడను ఏర్పరిచే పదార్థాలను కాంతి నిరోధకాలు అంటారు. మరి కొన్ని అయితే స్వల్పంగా తమ గుండా కాంతిని పంపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి పాలిథిన్ కవర్ కావచ్చు, నూనె పూసిన కాగితం కావచ్చు, కాంతిని పాక్షిక అంటే స్వల్పంగా తమ గుండా ప్రసరింపజేస్తాయి. అటువంటి పదార్థాలను ఏమొస్తాయి అంటే అస్పష్టమైన నీడలు. చూసారు, ఇక్కడ కూడా మళ్ళీ నీడ గురించి ప్రస్తావన వచ్చింది. అస్పష్టమైన నీడలు ఏర్పరిస్తే వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాము. ఓకేనా. సో ఈ విధంగా మనం పదార్థాలను కాంతి ఆధారంగా 3 రకాలుగా వర్గీకరిస్తాం. 1 కాంతి నిరోధకాలు, 2 కాంతి పారదర్శక పదార్థాలు, 3 పాక్షిక పారదర్శక పదార్థాలు. మీరు చూడొచ్చు, ఫస్ట్ వన్ అయితే ఫేస్ కనిపించదు, కాంతి నిరోధకం. సో ఇందులో క్లియర్గా ఫేస్ కనిపిస్తుంది మనకి, పారదర్శక పదార్థం. ఇది అస్పష్టంగా ఉంది కాబట్టి పాక్షిక పారదర్శక పదార్థం అని చెప్తాను అనమాట. ఓకే. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక పట్టిక అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీ తరగతి గదిలో మీ ఇంటిలో ఏ వస్తువులు నీడని ఏర్పరుస్తాయి, ఏవి నీడని ఏర్పరచవో, ఏవి అస్పష్టమైన ఏర్పరుస్తాయో కొన్ని వస్తువుల పేర్లు రాయండి అని ఒక పట్టిక అయితే ఇచ్చాడనమాట. ఇది పిల్లలకు సంబంధించి. అంతేకాకుండా కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వమని మరొక క్వశ్చన్ అయితే అడిగాడనమాట. అన్ని వస్తువులు నీడలను ఏర్పడవు, అపారదర్శక వస్తువులు మాత్రమే నీడలను ఏర్పరుస్తాయి అని చెప్పాడనమాట. మరి కాంతి అపారదర్శక వస్తువు ఉంటే ఎక్కడైనా నీడను ఏర్పరవచ్చా అనే ప్రశ్న అడిగాడనమాట. ఇక్కడ ఒక టార్చ్ లైట్లో ఒక అమ్మాయి అయితే చూడండి ఒకసారి. సో చూస్తుంటే మనకి ఫ్లవర్స్ యొక్క షాడో అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశారు, చూసారా, టార్చ్ లైట్ పెట్టుకో ఒక లీఫ్ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ నీడలు అనేవి రాత్రి వేళలా మనం చేస్తే కనిపిస్తాయని తెలుసు. మరి ఇదే ఈ వర్క్ అనేది డే టైం పగలు చేస్తే మీకు కనిపిస్తాయా అంటే సరిపోవు. ఎందుకంటే ఆ లైటింగ్ అనేది మనకు సరిపోదు అని చెప్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ నీడలను ఉపయోగించి పూర్వకాలంలో మనకు ఒక సాంప్రదాయ కళారూపం అయితే ఉండేది. దాన్ని ఏమని పిలుస్తాము, తోలు బొమ్మలాట అని పిలుస్తాము. మన సాంప్రదాయ కళారూపాలలో తోలు బొమ్మలాట ఒకటి. దీంట్లో ఏం చేసేవారంటే ఒక బొమ్మ పెట్టి దాని పైన కాంతి పడేటట్లు చూసి, అంటే ఇంతకుముందు మనకి నూనె దీపాలు ఉండేవి, నూనె దీపాల నుండి వచ్చే కాంతి రాకుండా ఈ బొమ్మలను పెట్టి తోలు బొమ్మలాట ఆడించేవారు అనమాట. సో ఇందులో రకరకాల కథలు గాథలు ప్రదర్శించేవారు అని చెప్పాడనమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఆకారాలు ఇచ్చాడు. ఈ ఆకారాలు కొన్ని వస్తువుల యొక్క నీడలుగా మనం గుర్తించినట్లయితే ఆ నీడల పేర్లు ఏంటి గుర్తించని అన్నాడు. సో ఇక్కడ చేతులతో చేసినటువంటి వివిధ ఆకారాలు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, అంటే చేతి వేళ్లతో పక్షిలాగా కుందేలులాగా మనం ఏర్పాటు చేయవచ్చు అని అడిగారు. ఇంకా చూసినట్లయితే నీడకు రంగును మనం గుర్తించవచ్చు అని ప్రశ్న అడిగాడు అనమాట. సో నీడకి ఎప్పుడు కూడా రంగు అనేది ఉండదు. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు అనమాట ఇక్కడ. సో అంతేకాకుండా నీడను చూసి వస్తువును గుర్తించడం ఎల్లప్పుడూ సాధ్యపడదని ఇదివరకే మనకు తెలుసు. ఎందుకంటే ఆ నీడ అనేది కేవలం ఒక కాంతి లేని భాగం మాత్రమే, కానీ అక్కడ వస్తువు ఏ వస్తువు ఏంటది, ఏ రంగు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. దీని గురించి ప్రస్తావన మనకి ఇక్కడైతే ఇస్తాడనమాట. సో కాంతి అనేది నీడని ఏర్పరుస్తుంది. నీడ అనేది కాంతి లేని భాగం అని పిలుస్తాము. అసలు నీడ ఏర్పడడానికి కారణం ఏంటంటే కాంతికి ఉండే ఒక గొప్ప లక్షణం సరళరేఖా మార్గంలో ప్రసరించడం. సో కాంతి నీడ ఎందుకు ఏర్పడుతుందంటే కాంతి యొక్క ఏ ధర్మం ఆధారంగా నీడలు ఏర్పడతాయంటే మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది కాంతి ఎప్పుడు కూడా రుజు మార్గంలో ప్రయాణిస్తుంది లేదా సరళరేఖా మార్గంలో ప్రసరిస్తుందని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఒక పుస్తకం కావచ్చు, అదేవిధంగా ఒక పాట కావచ్చు, నీడలు అయితే మనం ఏర్పరచవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది చూడండి, ఒకే వస్తువుకు వివిధ ఆకారాలు నీడలు ఏర్పరచడం ఎలా అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మనం కాంతి జనకం యొక్క స్థానాన్ని మార్చినట్లయితే మనం నీడ అనేది మార్చవచ్చు అనమాట.
చూడండి, కాంతి కిరణాలు సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువుకు కాంతి జనకానికి మధ్యన వివిధ రకాల అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాల నీడలు పడేటట్లు చేయవచ్చు అని చెప్పాడనమాట. అంటే సో వస్తువుని వివిధ స్థలాల్లో పెట్టి మనం ఏం చేయొచ్చు అంటే దాని యొక్క ఆకారాలు, నీడ పరిమాణాన్ని మనం మార్చవచ్చు. ఇప్పుడు చూద్దాం పిన్ హోల్ కెమెరా గురించి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గతంలో ఈ పిన్ హోల్ కెమెరా గురించి చాలా ప్రశ్నలు రావడం జరిగింది. డిఎస్సిలో కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగిందనమాట. పిన్ హోల్ కెమెరా అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుందో చూడండి. కావాల్సిన వస్తువులు 8 సెంటీమీటర్ల వ్యాసం ఒకటి, 7 సెంటీమీటర్ల వ్యాసం ఒకటి, 1 సెంటీమీటర్ వ్యత్యాసం ఉన్న 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన 2 పీవీసీ పైపులు అంటే ప్లాస్టిక్ గొట్టాలు తీసుకోవాలి. సో మీకు ఇలా చూడండి. సో ఒకటి మొదటి దానికి ఏం చేయాలంటే నల్లని షీట్ అనేది అతికించాలి. దాని మధ్యలో 1 మిల్లీమీటర్ రంధ్రం ఉండేటట్లు దాన్ని ఏం చేస్తారంటే ఒక చిన్న రంధ్రం పెట్టాలి. ఇక రెండో దానికి కూడా వైట్ పేపర్ అయితే మీరు రాయాలి. అయితే ఆ ప్రతిబింబం అనేది మనకు కనిపించదు కాబట్టి కనిపించడానికి వీలుగా దాన్ని ఏం చేయాలి, నూనె పూత పోయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో పెద్ద పైపుకి బ్లాక్ షీట్ అనేది రాయాలి, బ్లాక్ షీట్ని నిరాశ కట్టాలి. రెండో దానికి వైట్ షీట్ పెట్టాలి. అయితే ప్రతిబింబం మనకు కనిపించాలంటే సో మనకేముండాలి, ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి దీన్ని కాస్త కొబ్బరి నూనె రాయండి. ఇలా కొబ్బరి నూనె రాసినట్లయితే మనం వెనక నుండి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇమేజ్ అనేది చూడొచ్చు. దానికోసం రాస్తాను అనమాట. ఈ రెండింటిని చేసి ఒక దాంట్లో ఒకటి మనం పెట్టాలి. సో చూసారు కదా, ఈ అబ్బాయి పెడుతున్నాడు ఇలా అనమాట. సో పెద్ద పైపులో చిన్న పైపుని మనం పెట్టి ఏం చేయాలంటే సో ఇప్పుడు నెమ్మదిగా చిన్న రంధ్రం గుండా ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక వస్తువుని పరిశీలించాలి. అయితే వస్తువుని పరిశీలించేటప్పుడు ఆ ప్రతిబింబం అనేది స్పష్టంగా మనకి ఏర్పడదు. స్పష్టంగా ఏర్పడాలంటే ఈ లోపల ఉంచినటువంటి రెండో గొట్టం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి ముందుకు సవరించాలి. ఇలా సవరించి స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడేలాగా మనం దాన్ని గమనించాలి. ఇలా చూస్తే మనకు ఆ ప్రతిబింబం అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాం ఒకసారి. ఒకటి తలక్రిందులుగా ఏర్పడుతుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి నిజ ప్రతిబింబం అని పిలుస్తాం అనమాట. మరి ఎలా ఏర్పడుతుంది ఈ ప్రతిబింబం? కాంతి అనేది ఎల్లప్పుడూ కూడా ఏమవుతుందంటే అన్ని వేళలా అన్ని వైపులా కూడా ఏం చేస్తుంటుంది, ప్రసరిస్తుంటుంది అనమాట. ఇలా ప్రసరిస్తుండేటప్పుడు ఒక చాలా తక్కువ కాంతి కిరణాలని ఈ సన్నని రంధ్రం గుండా లోపల పంపించినట్లయితే అక్కడ ఉండేటటువంటి ఇమేజ్ని కరెక్ట్గా మనకి తలక్రిందులుగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో పిన్ హోల్ కెమెరా అనేది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, కాంతి రుజుమార్గ ప్రయాణం వల్ల ఏర్పడుతుంది అని మనమైతే స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. అది కేవలం కొవ్వొత్తే కాదు, మీరు ప్రపంచంలో ఏ వస్తువుని పరిశీలించినా, పగటిపూట పరిశీలించినా వాటి ప్రతిబింబం అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఈ ప్రతిబింబం ఏర్పడే లక్షణాన్ని ఆధారంగానే పూర్వకాలంలో మనకి కెమెరాలు అనేవి ఉపయోగించేవారనమాట. సో కెమెరా తెరపైన ఏం చేసేవారంటే కరెక్ట్గా దాన్ని మెజర్ చేసుకొని దాని మీద ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు పెట్టి అక్కడ ఉండే వస్తువు యొక్క ప్రతిబింబాన్ని నమోదు చేసేవారు. దాన్ని తర్వాత డెవలప్ చేసి ఆ ఇమేజ్ యొక్క మనకి ఫోటో అనేది తయారు చేసేవారు అనమాట. సో ఈ విధంగా మనకి పిన్ హోల్ కెమెరా అనేది తయారు చేసేవారు. సో ఇప్పుడు ఈ పిన్ హోల్ కెమెరా ఏ విధంగా ఏర్పడుతుంది, ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో వివిధ బిందువుల నుండి బయలుదేరిన పిన్ హోల్ దిశగా వచ్చిన కాంతి కిరణాలు మాత్రమే కెమెరాలోకి ప్రసరిస్తాయి. మిగిలిన కాంతి కిరణాలు కెమెరాకు నల్ల కాగితం మూతకు తగిలి ఆగిపోతాయి, లోపల ప్రవేశించలేవు. అందువల్ల తెరపై మంట ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుందని చెప్పాడు అనమాట. సో పిన్ హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలకిందుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే జరుగుతుంది. సో ప్రశ్న, పిన్ హోల్ కెమెరా అనేది కాంతి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది? డైరెక్ట్ క్వశ్చన్ అండి. కాంతి రుజుమార్గ ప్రయాణం. చాలామంది ఏం చేస్తారంటే పరావర్తన ధర్మము, లేదనుకుంటే వివర్తనము, లేకపోతే వక్రీభవనం అని చాలా చెప్తారు. సో అవన్నీ మనకు అవసరం లేదు. కాంతి రుజుమార్గ ప్రయాణం వల్లనే పిన్ హోల్ కెమెరా పనిచేస్తుంది, అందులో ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్తాను అనమాట. ఓకే, అయితే దీనిపైన ఇంతకుముందు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. సో ఈ పిన్ హోల్ పేరే పిన్ హోల్ అండి. పిన్ అంటే మనకు తెలియదు, గుండు సూది రంధ్రం అనమాట. సో ఒకవేళ పిన్ హోల్ సైజు పెద్దదైంది అనుకోండి, మీరు ఏం గమనిస్తారు అంటే అప్పుడు నిర్దేశించిన కాంతి కిరణాల కన్నా ఎక్కువ కాంతి కిరణాలు లోపల ప్రసరిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్యాండిల్ ఉందనుకోండి. సో మనకి చాలా తక్కువ ప్రతిబింబాలు ఉన్నాయనుకోండి, క్యాండిల్ స్పష్టంగా మనకి ఏం కనిపిస్తుంది, అక్కడ ఇమేజ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇన్ కేసు 2 కన్నా ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, సో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ కాంతి కిరణాలు ఒక పెద్ద రంధ్రం చేసాం వెళ్ళామనుకో, ఏమవుతాయి, సో ఇమేజ్ అనేది మల్టీ ఇమేజ్గా ఏర్పడుతుంది. అప్పుడు సో మల్టీ ఇమేజ్గా ఏర్పడితే దాన్ని ఏమంటాం, బ్లర్, మసక అని పిలుస్తాం అనమాట. సో పిన్ హోల్ కెమెరా అనేదిలో రంధ్రం సైజు పెరిగిన 2 రంధ్రాలు ఉపయోగించిన ప్రతిబింబం అనేది మసకగా ఏర్పడుతుంది, స్పష్టంగా ఏర్పడదు. ఈ ప్రశ్న గత డిఎస్సీలో అడగడం జరిగిందనమాట. సో పిన్ హోల్ కెమెరాలో రంధ్రం పరిమాణం పెరిగితే ఏం జరుగుతుంది, ప్రతిబింబం మసకగా ఏర్పడుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకుంటారు. ఇప్పుడు భూతద్దంతో ప్రతిబింబాలు ఏర్పడే విధానం గురించి మాట్లాడదాం.
సో మనం భూతద్దాల గురించి మనం చూస్తూనే ఉంటాం. చాలా సందర్భాల్లో పిల్లలు ఆడుతూనే ఉంటారు. చిన్న వస్తువుని పెద్దది వస్తువు చేయడానికి మనం ఈ భూతద్దాలను ఉపయోగిస్తుంటాం. అయితే పిన్ హోల్ కెమెరాలో ఏర్పడిన ప్రతిబింబం కంటే ఈ మనం భూతద్దాల్లో చూసే ప్రతిబింబం అనేది చూసారా స్పష్టంగా ఏర్పడిందని మీరు గమనించి ఉంటారా అని ఒక ప్రశ్న అడిగాడనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అడిగింది ఏంటంటే భూతద్దంలో చూసింది మనకి పెద్దదిగా ఏర్పడుతుంది, పిన్ హోల్ కెమెరాతో చూసింది చాలా చిన్నదిగా ఏర్పడుతుంది, ఎందుకలా అనేది మనం మళ్ళీ 10వ తరగతిలో మళ్ళీ కాంతి యొక్క వక్రీభవనం అదేవిధంగా గుణకాల గురించి చెప్పేటప్పుడు వక్రతలాల వద్ద వక్రీభవనం ఏ విధంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు మళ్ళీ మాట్లాడతాం. సో నీడకి ప్రతిబింబానికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. నీడకి ఎటువంటి రంగు ఉండదు, నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియపరుస్తుంది. ఓకేనా, అది మాత్రమే తెలుసు. ప్రతిబింబంలో చూస్తే వస్తువు రంగు అది పూర్తిగా వస్తువులాగే మనకి ఫోటో అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రతిబింబం అనేది ఆ వస్తువుని పోలినటువంటి మరో దాని యొక్క రూపం అనమాట ప్రతిబింబం. నీడ అంటే ఏముండదు, ఆకారము పెద్దదిగా ఉండొచ్చు కానీ ఆ వస్తువులు ఏముందో మనం చెప్పలేము. ఇక తర్వాత చూసుకుంటే పరావర్తనాన్ని పరిశీలిద్దామంటే మరొక టాపిక్ ఇచ్చారనమాట. పరావర్తనం అంటే ఏంటి? కాంతి ఏదైనా ఒక సమతలాన్ని తాకినప్పుడు తిరిగి అదే యానకంలోని తిరిగి వెళ్ళిపోవడాన్ని ఏమని చెప్తామంటే పరావర్తనం అంటాం. సో పరావర్తనం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏదైనా ఓ వస్తువు పైన పడిన కాంతి తిరిగి వెనక్కి మలుతుంది, దీన్నే పరావర్తనం అంటారు అంటూ డెఫినేషన్ ఇచ్చాడు అనమాట. సో ఇది అద్దం మీద జరగవచ్చు, సమతలం మీద జరగవచ్చు, కాంతి ఏ వస్తువు మీద పడినా పరావర్తనం చెందుతుంది, గుర్తుంచుకోండి. అయితే మనం ఏంటంటే ఈ సమతల తర్పణం అనేది ఉపయోగించేటప్పుడు ఏమంటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది కానీ కాంతిని పూర్తిగా శోషించుకునే వస్తువు కానీ కాంతిని పూర్తిగా పరావర్తనం చెందించే వస్తువు కానీ ఇప్పటివరకు అయితే లేదనమాట. ఓకేనా, అది గుర్తుంచుకుంటారు. కాంతి ఏ వస్తువు మీద పడినా పరావర్తనం చెందుతుంది కానీ అద్దం వంటి వస్తువులపై పడినప్పుడు ఆ పరావర్తనం చెందిన కాంతిని మనం గమనించగలమని ఇచ్చాడు అనమాట. సో అద్దం మీద పడితేనే మనం గమనించగలమని చెప్పాడు, ఎందుకంటే ఒక 99% వరకు అది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, కాంతిని పూర్తిగా శోషించుకునే వస్తువు కానీ కాంతిని పూర్తిగా పరావర్తనం చెందించే వస్తువు కానీ మనకి ఇంతవరకు తయారు లేదు, అది మేబీ భవిష్యత్తులో చేస్తారని చూద్దాం. సో ఇక్కడ చూస్తాం బిట్లోనైతే కొన్ని ఉన్నాయి, ఆ బిట్లు చూద్దాం ఒకసారి. కింది వల్ల చూడండి, కాంతి డాష్ మార్గంలో ప్రయాణిస్తుంది, సరళ మార్గము లేదా రుజు మార్గం అని చెప్తాము. కాంతినిచ్చే వస్తువును డాష్ అంటారు, కాంతి జనకం అని పిలుస్తారు. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెళ్ళడాన్ని ఏమంటారు? పరావర్తనం అంటారు. ఆకుపచ్చని చెట్టు యొక్క నీడ రంగు నలుపు, సో బ్లాక్గా ఉంటుంది. పారదర్శక పదార్థాన్ని గుర్తించండి. పారదర్శక పదార్థం గాజు. నీడని ఏర్పరిచే పదార్థాలను ఏమని పిలుస్తారు? కాంతి నిరోధకాలు. నీడ ఏర్పడడానికి కావలసినవి కాంతి వనరు ఉండాలి, కాంతి నిరోధక పదార్థం ఉండాలి, ఆ నీడని చూడడానికి తెర కూడా ఉండాలి. కాబట్టి ఇవన్నీ సరైనవి. సో గైస్, ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే ఎలా అనిపించింది అండ్ లెసన్ పై మీ సజెషన్ అయితే ఇవ్వండి. అండ్ మా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తొందరలో లైవ్ విజెస్ అనేది యాప్లో కండక్ట్ చేయబోతున్నాం. సో మీరు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. బాయ్.